హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఇంట్లో అయితే దోసల పిండి ఉంటే గనక ఒక్కసారి నేను చూపించిన విధంగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసి చూడండి. భలే బావుంటుందండి. నిజంగా ఒక్కటితోని అస్సలు ఆగరు. ఒకటికి 2, 3 అయినా తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. అసలు ఇన్ని రోజులు ఇంత మంచి టేస్ట్‌ని ఎందుకు మిస్ అయ్యామా అనుకునేంత విధంగా ఉంటుందండి ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది. ఒక కప్పు పల్లీలు, ఒక కప్ వచ్చేసి పుట్నాల పప్పుని పొడి చేసుకొని మనం వేసుకున్న ఈ అట్టు మీద వేసుకుంటే గనక ఆ పొడితోని భలే రుచిగా ఉంటుందండి. అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంత మంచి రెసిపీని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకైతే వెళ్ళిపోదాము. దానికోసమైతే ఇక్కడ దోసల పిండిని తీసుకొని దాంట్లోకి రుచికి సరిపడినంత సాల్టు, ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నిజంగా టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఏం వేయకుండానే కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఒక గుప్పెడు వరకు కరివేపాకు, ఇందులోనే ఒక 6 నుంచి 7 వరకు ఎండుమిర్చి, ఒక గుప్పెడు వరకు పల్లీలు కూడా వేసేసుకోవాలి. పల్లీలు కూడా వేసేసుకొని ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకునే అట్టు మీద చక్కగా ఇది గ్రైండ్ చేసుకొని పొడి అనేది వేసుకుంటామండి. తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఎక్సలెంట్‌గా ఉంటుందండి. పల్లీలు కొంచెం దోరగా ఫ్రై అయ్యాక ఒక కప్పు వరకు పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు ముందే వేసుకుంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి పల్లీలు కొంచెం వేగాక పుట్నాలు కూడా వేసుకొని పుట్నాలు కూడా ఒక 2 నిమిషాల పాటు చిన్న మంట మీద కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. అస్సలు మాడిపోకుండా చూసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కొంచెం చల్లారబెట్టేసుకుందాము. ఇవి కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండానే వేసేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్, మనం ఆల్రెడీ పిండిలో కలుపుకున్నాం కదా, మనం ఓన్లీ పొడికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో లైట్‌గా చక్కెర వేసుకోండి. అసలు చాలా బాగుంటుందండి చక్కెరతోటి మనం తింటూ ఉంటే. చక్కెర కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదంతా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. మనం వేసుకున్న ఎండుమిర్చి లైట్‌గా చక్కెర వేసుకున్నాం కదా, తీయగా కారం కారంగా చాలా బాగుంటుంది బ్రేక్‌ఫాస్ట్ అనేది. తర్వాత స్టవ్ పైన అయితే ఒక పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయతోనైతే ఒక్కసారి క్లీన్ చేసేసుకుందాము. పెనమంతా ఇలా క్లీన్ చేసేసుకున్నాక మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒక 2 గరిటెల వరకు వేసుకోవాలి. ఒక 2 గంటల వరకు పిండి వేసుకొని ఎక్కువగా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం వేసుకునే అట్టు అనేది కొంచెం మందంగానే ఉండాలి. మనం దిబ్బ రొట్టె వేసుకుంటాం చూడండి, అలా ఉండాలి. ఎక్కువ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక 2 గంటల వరకు పిండి వేసేసుకొని చుట్టూరా కొద్దిగా నెయ్యి వేసేసుకోండి. ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇప్పుడు దీనిపైనుంచి మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా, చక్కగా పుట్నాలు పల్లీలతోని పొడి, ఆ కారాన్నంతా వేసేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకున్నాం కదండి, అదంతా చక్కగా మనం వేసుకున్న అట్టు మీద వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువగానే వేసుకోండి, చాలా బాగుంటుంది. చక్కగా మనం వేసుకున్న అట్టు మీద అంతా వచ్చే విధంగా వేసేసుకొని మూత పెట్టేసి చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. ఇంకో పక్క మనకి ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒక పక్క కుక్ అయితే మనకి సరిపోతుంది ఈ అట్టు అనేది. చూసారు కదా, ఇక్కడ చక్కగా కాలింది ఒక పక్క అయితే. మనము మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాం కాబట్టి రెండో పక్క కూడా చక్కగా కుక్ అయిపోతుందండి ఆవిరికి. ఇంక ఇది ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇలాగే మనకి ఎన్ని కావాలో అన్నీ 1 బై 1 అయితే వేసేసుకోవడమేనండి. ఇక్కడ చక్కగా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకోటి కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని పైనుంచి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పుల పొడి అంతా వేసేసుకొని ఇది కూడా చక్కగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా కొంచెం కొత్తగా వెరైటీగా తినాలనిపిస్తే కనుక ఒకసారి పల్లీలు పుట్నాల పప్పుతోని ఈ విధంగా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను ఈరోజు పల్లీల చట్నీతోనైతే సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇంతే అండి, చాలా సింపుల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా. మరి మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. పిల్లలకైతే చట్నీ లేకపోయినా ఉత్తియే కూడా చక్కగా ఇలా వేసి చేయొచ్చండి, చాలా బాగుంటుంది. మనం ఎండుమిర్చి కారం ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి.